వీళ్ళందరి చేత బూటులు తిట్టిను, కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి తిట్టిను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏ రకంగా తిట్టారు చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నారు. అది అందరూ చూశారు. అలాగే ఒక 75 సంవత్సరాల వ్యక్తిని జైల్లో పెట్టించారు. అది అందరూ చూశారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాలీలు చేశారు. మీ గవర్నమెంట్ ఇంటికి పంపారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అక్కడ 164 స్థానాలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు. అలాగే ఆ రోజు చేతకాని రాజకీయం, ఇలాంటి రాజకీయాల వల్లే ఆ రోజు ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అదే తప్ప చంద్రబాబు నాయుడు గారు చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తప్పు చేసిన సొంత పార్టీ కార్యకర్త అయినా లోపల వేయండి అనే వ్యక్తి ఆయన. ఈ 10 నెలలు ఎక్కడైనా మీరు అసెంబ్లీలో బూతులు విన్నారా? లేదు కదా. పోయిన గవర్నమెంట్ లో రోజు అసెంబ్లీలో బూతులేగా ఎమ్మెల్యేలు తిట్టడం, ఈ కులపోడి చేత ఈ కులంలో ఉన్నవాడి చేత ఆ కులం వాళ్ళని తిట్టడం జరిగినాయి. అవి జనాలు చూసి ఇసుగు చెందారు. అందుకని ఇంటికి పంపారు.